నేను చదువుతున్నవి అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేనియడలా లేకపోతే ఈ పాటికి లక్షలకేం కానీ మేము కోట్లు గడిచే ఇళ్ళలో నిన్నెవరన్నా అంతే చెప్పవే నా మంచం కోడి పెట్టేస్తారా సన్న తెలియదు అనుకుంటున్నారేమో ఈ ఊరి వాళ్ళందరూ నన్ను చూసి చిత్ర అమ్మాయి చేసింది చిత్ర అమ్మాయి పెడుతున్నారే పెద్ద అమ్మాయిని ఎదిరిపెట్టి చిన్నదాన్ని నిన్ను ఎదిరిపెట్టి నన్ను అడిగారా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి ఎవరెవరో నన్ను అడిగింది ఏ కొంచెం అవ్వడండి పూర్తి అడ్రస్ రాసిస్తా సరిగానమ్మా ఎంతమంది అడిగారే ఒక్కరా ఇద్దరు ముగ్గురు అమ్మా 100 మంది అడిగారే 100 మంది కాకపోతే 1000 మంది అడిగినవే అయినా ఏరుగుతుండని ఎంతమంది ముందు పెట్టుకునేది అరుగుతుందా అరుగుతుందా అసలే కాలేజీ కూడాలంట వాళ్ళు ముందు నేను వెనక నేను ముందు వాళ్ళు వెనక దెబ్బలు పడేసారు ఓర్లుగా పడిపోయినాయి బోర్ల పడితే ఎదరు కావాలి బట్టి వెనక ఎందుకైంది అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నిన్ను ఒక్కదంటే హైక్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా గుర్తుగా ఇందులో నేను ల్యాండ్ టికెట్ అయిపోతున్నావు సరే సర్లే నువ్వు వెళ్ళిన సంగతి అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్దశెట్టి గారు కొడుకంటే సుబ్బిశెట్టి గారే నన్ను చూసి అమ్మా కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసారే అసలే పెత్రోడు అయిపోయాడు మీ మధ్య వాడు నన్ను చూస్తున్నావంటే అమ్మా చిత్ర ఏకాకిగా చూశాడా ఏమన్నా చేశాడే అమ్మా నన్ను ఏం చేయలేదే లోకి చేస్తారంట వాడు బాబుకే వాళ్ళ ఇంటికి వచ్చేవారా మాట్లాడు మాట అడిగారే ఏమని చిత్ర అక్కేం చేస్తున్నారే నువ్వేమని చెప్పా ఏమండి అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేసా ఆ తర్వాత ఏమో చెప్పాడా అది అది సరే సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మట్టు మనుగుతుంది అమ్మాయి పెద్ద అమ్మాయి పట్ట వైద్యం చెప్ప పైకి తెలియనది అయితే వెతకపోయిందిగా కాలికి తగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాబ్ కార్యం అమ్మా అమ్మ అమ్మా అమ్మ నేను ఈ పాడు వృత్తి చెయ్యనమ్మా నేను ఈ పాడు వృత్తి చెయ్యలేనమ్మా ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మానవురా గోవల చర్మాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మ రంగస్థలపై బూతులు వాడినా వేసులకు మూతులు వాడినా తీసి తిప్పులదే వయసుగానే నా రాడు సంపాదించుకోవాలి నా మాట వినమ్మా నా మనసు నా బలం నేనేనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అంకితం చేశానమ్మా ఇలాంటి పాడు పనులు నేను చేయలేను నాకు ఇష్టం లేదమ్మా నాకు ఇష్టం లేదు అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా అది ఆయన చూసుకుంటాడు శరీరం నాకు వదిలిపెట్టవది సంగతి నేను చూసుకుంటా ఇదేమి డబ్బు పిచ్చమ్మా ఎంత చెప్పినా నీ మనసు మారదు నువ్వెంత చెప్పినా నా మనసు మారదు ఈ పాడు వృత్తి నేను చేయను అబ్బా నీ వయసు నాకుంటే ఈ ఊరిని బాగుపడిపోతావమ్మా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారే ఎదురు చూస్తున్నారమ్మా కన్న తల్లి చెప్తున్నా నువ్వెంత చెప్పినా నా మనసు మారదు ఈ పాడు వృత్తి చేయను అయినా కన్న తల్లి చెప్పవలసిన అమ్మ చిత్ర అక్క నా మాట ఎన్నంటుంది అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించాను మీకోసమేగా అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం డబ్బు అమ్మో బతకరా నేనేమన్నానమ్మా సరే నువ్వేం చెప్తానే చేస్తాను నీ మాట తప్పకుండా ఎందుకే ఏడుతారు ఇంకే నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు నాకు దిక్కెవరమ్మా పెళ్లి మన కట్టుబాట్లేదు కానీ అమ్మా ఈ మనిషి టైం చూసుకుని నా కాగితాలు వదిలిపోతుంది నీకు మైకి లేదనా అప్పుడు 3 మైకులు బిగిస్తాడమ్మా ఆయన చూసుకుంటే అయినా నేను ఎందుకు చేస్తానే మన ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు ప్రాంతీయ సభ్యత ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చదవను అక్కడ భయపెట్టే కోసం అమ్మ చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మణిపూలు తెలవే
పక్క అయిపోతే పని ఎట్లా జరిగితే అది కాదమ్మా, ఊళ్ళో అందరూ చిత్రపక్కలేసింది ఎక్కిరిస్తున్నారే. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కన వేసేవాడికే పలుకుబడి పెంచు చెప్పు. అయితే పైకి వస్తావా? త్వరగా త్వరగా అక్కడ పుస్తకాలు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పాడు కబుర్లని మోసరావద్దని. చెప్పాలి ఆయన ఏం చేయనప్పుడు చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. మన కర్మ ఇలా రాసి పెట్టి ఉంది. పాపం నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏమి వృత్తి ఇది? నీ పాదార విందము సోకిన చోట గరిక పోచగానైనా జన్మింపు చేయక నన్ను ఈ పాడుకులమున ఏల జన్మింపు చేసి వయ్యా. మనుషులు పట్టుకొని ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆడవాళ్ళ తప్ప పక్క మీద కలగానే 5 రూపీస్ అంటాడు, మన మీద అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాటు. ఇష్టం పోలా అసలే రౌడీలా మనం మోండాలం. పోయాడు కాబట్టి బతికిపోయాడు. క్రికెట్ పందిరి కొట్టడికి వచ్చేవాడిని ముండా. సరే గారి బాబు లోనకు వచ్చారు, ఇంకా ముచ్చుకు భయపడ్డారా? భయమే తప్ప ధైర్యమే, సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే ఎలా లెక్కలు కూడా వచ్చుగా పడతారు కనకండి. ఏళ్ళ తప్ప నాడు బాంబులు ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది. నాయన చిన్నమ్మాయి చిత్రగది. అవునా? ఇంకా సీల్ దిగిరే? వీరు బాగా సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా? అందేసి అన్నం పెట్టలేక దౌడు పడుతున్నారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది. ఆయన కప్పేసి నడిచి ఆడిపోతుంది. వాసం చూస్తేనే వాడిపోవాలనిపిస్తుంది. చూడండి చూసా ఏమి బుద్ధి బలుపులు ఏమి గర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన సినిమా ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవసరమే వచ్చినాడు గొడవ తప్పినప్పుడు చిచ్చా అని చెప్తే అదే పని చేస్తారు. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది గది? ఆ గది నాదే బాబు. ఏ ఇలా బూజు పట్టించావే? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడవిలాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసావు. లతప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రగా చీపురు కట్టి పూర్తులు పెట్టి బండ్ల కలిగి సున్నం కొట్టి చోగు చేయొచ్చు. రుచేవాడి కనబడి ఊరు పక్కటుంది కాడు రమ్మంటే నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేని ఆయన. హరిగారి బాబు బదులు చూశారు, బదుల్లో అలంకారం చూడండి. నామార స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ